తెలంగాణ జైళ్లు మరియు కరెక్షనల్ సర్వీసెస్ విభాగం ఆధ్వర్యంలో జైలు సిబ్బందికి జీతం ప్యాకేజ్ మేళా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 24న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. జైలు సిబ్బందికి ప్రముఖ బ్యాంకులు అందించే ప్రత్యేక జీతం ప్యాకేజీల ప్రయోజనాలను తెలియజేయడం ఈ మేళా లక్ష్యంగా ఉంది. డిపార్ట్మెంట్ లో మొదటిసారిగా డీజీ మేడం గారు వివిధ బ్యాంక్ ఆఫీసర్స్ ని హెడ్ ఆఫీస్ కి ఇన్వైట్ చేసి వారి చేత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇప్పించి మరి శాలరీ ప్యాకేజీ ఎవరికైతే బ్యాంక్ లో అకౌంట్ ఉందో వాళ్ళకి పోలీస్ పర్సనల్ తో ఈక్వల్ గా శాలరీ ప్యాకేజీని మనకు కూడా అమలు చేయడానికి కృషి చేసిన మన గౌరవ డీజీ మేడం గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈనాటి పనికి విచ్చేసిన వేదిక పైన ఉన్న డిఐజీ హైదరాబాద్ రేంజ్ డాక్టర్ శ్రీనివాస్ గారికి, డిఐజీ వరంగల్ రేంజ్ శ్రీ ఎం సంపత్ గారికి, అలాగే మనతో శాలరీ ప్యాకేజ్ ఒప్పందం కుదుర్చుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన డిపార్ట్మెంట్లో అత్యధిక అకౌంట్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేసిన అధికారులు మురళీకృష్ణ గారు, అదేవిధంగా సురేష్ కుమార్ గారికి, అలాగే కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాకేష్ రోషన్ వర్మ గారికి, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ మహేశ్వర స్వామి గారికి, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా డిఫెన్స్ బ్యాంకింగ్ maintaining his salary account with a bank is called salary package product. Very simple. మీ శాలరీ ఏ బ్యాంకులో అయితే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే పడుతుందో దాన్ని శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అంటారు. సో ఆల్ ద బ్యాంక్స్ nowadays almost all the banks are extending benefits to the salaried class employees. So there is, I think we contacted all those banks and we asked them what sort of package they can give for the benefit of our employees. So I'm very grateful and thankful that all the banks with whom our employees have salary accounts, they responded very positively, and they told us what is the salary package that they are going to give us, and not just any normal salary package, but they are going to give us the police salary package. That is the salary package which is here for the uniformed services. So today what we are going to have is the salary package of the uniformed services, so which has more benefits than the normal package. And as far as the commissioner printing presses, station printing press is concerned, the most of the accounts that the employees have are with the State Bank of India. Other banks are also having some accounts, so we have started the process with them also, and very soon they will also be going to enjoy their salary package. But this is not an uniform salary package. See, the salary package mila airport chesamu. Already my employees chuste maximum employees ki salary accounts oka 5 banks lo unnai. Maximum State Bank of India, dan tarvata Bank of Baroda, Union Bank, Canara Bank and HDFC lo unnai. సో దీంట్లో వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, ఎస్పెషల్లీ ఫర్ యూనిఫార్మ్డ్ సర్వీసెస్. పోలీస్ సాలరీ ప్యాకేజ్ అని ఈ ప్యాకేజ్. ఇంతకుముందు మాకు ప్యాకేజెస్ సాలరీ అకౌంట్స్ ఉన్నా సరే అవేర్నెస్ లేకుండే. సో మ్యాక్సిమం ఎంప్లాయీస్ వాళ్ళు సాలరీ అకౌంట్కి సాలరీ ప్యాకేజ్కి కన్వర్ట్ చేయలేదు. సో ఇది అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎవ్రీ బ్యాంకు ఒక లైజన్ ఆఫీసర్ పెట్టి బ్యాంక్ వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. సో దాంట్లో మాకు సాలరీ ప్యాకేజ్ ఇప్పుడు 1332 ఎంప్లాయీస్కి ప్రెజెంట్ డిపార్ట్మెంట్లో సాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో
వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ లేకపోతే ది సేమ్ బ్యాంక్లో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని బ్యాంక్స్ ఏ బ్యాంక్స్లో వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి అన్నీ మేము ఆల్రెడీ శాలరీ ప్యాకేజ్కి కన్వర్ట్ చేసాము. సో దిస్ ఈస్ అ గుడ్ థింగ్. వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఫ్యామిలీ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ కూడా వస్తుంది. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ thing that has happened. Apart from that, Canada Bank and State Bank of India మాకు వాళ్ళ CSR ప్రాజెక్ట్ కింద 2 బ్యాటరీ వెహికల్స్ ఇచ్చారు. మాకు ప్రెజెంట్ ఇన్మేట్స్ ఎవరు ఓల్డ్ అండ్ సిక్ ఉన్నప్పుడు గేట్ నుంచి వాళ్ళు బ్యారక్ వరకు పోవడానికి కష్టం అనేది. సో ఇది చాలా మాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రామిస్ కూడా చేశారు. దీని తర్వాత అంబులెన్స్ కూడా, ఒక అంబులెన్స్ కూడా ఇస్తారు ప్రెజెంట్ డిపార్ట్మెంట్కి. సో దిస్ హెస్ బీన్ అ గుడ్